వివిధ కార్యక్రమాల కింద లబ్ధిదారులకి అందిస్తున్నటువంటి నేపథ్యం కనుక డైరెక్ట్గా వారికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అవినీతిని చాలా వరకు నిరోధించుకోగలిగాము. అంటే లబ్ధి ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారుడికి అందాలో వాటిని చాలా వరకు కూడా అందించగలిగాం అనేటువంటి సంతృప్తి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా ఇవాళ డిజిటల్ కనుక చూసినట్లయితే దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజల్లో 116 కోట్ల మంది 116 కోట్ల మొబైల్స్ ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. వాటింటిలో 95 కోట్లు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఇంత చొచ్చుకుపోయే ఒకప్పుడు ప్రయత్నం జరిగినా ఇంత లోతుగా చొచ్చుకు వెళ్ళినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీటి యొక్క వాడకం కూడా ఎందుకు పెరిగిందంటే డిజిటల్ పేమెంట్స్ వలన. ఇవాళ మనం కాయగూరలు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళినా అక్కడ కాయగూరలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. కనుక ఆ రకంగా మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ప్రవేశపెట్టాము. ప్రపంచంలోనే జరిగేటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 49% భారతదేశంలోనే జరుగుతుందనేది అంతర్జాతీయ నివేదిక ఇచ్చినటువంటి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి ఒక నివేదిక. ఎంటైర్ వరల్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 49% భారతదేశంలోనే జరుగుతుంది అని చెప్పి వారందరూ కూడా ఇచ్చారు. డేటా కూడా మన దేశంలో చాలా చాలా చౌకైపోయింది. 2014వ సంవత్సరంలో 1 GB 308 రూపాయలు ఉన్నట్లయితే ఇవాళ 2022వ సంవత్సరంలో 97% అది తగ్గి ₹9.32కే ఇవాళ 1 GB వచ్చేటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తుంది. ఇదంతా ఎక్కడో కాదండి, మన దేశంలో ఉన్నటువంటి మన యువత చేసినటువంటి ప్రయత్నం వల్లనే ఇవన్నీ కూడా మన సాధ్యపడుతున్నాయి. ఇప్పుడు యువత కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టప్ ఇండియా అనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని మన దేశంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చారు. దీని కింద 1,60,000 స్టార్టప్ కంపెనీలు మన దేశంలో ప్రారంభం కాగా ఈ స్టార్టప్ల మాధ్యమంగా 17,65,000 మందికి ఇవాళ ఉపాధి దొరికినటువంటి నేపథ్యం.